ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఒక సంగతి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. అదెంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు వెతకని మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఆరాధిస్తున్న దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం ఆ యొక్క సందర్భంలో తెలియచేశారు. అది 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవుని పిల్లలారా, మన కంటిలో దూలం ఉండగా ఎదుటివారి కంటిలో నలుసు కనపడదు కదా. మరి ముందు కంటిలో దూలాన్ని తీసుకుని తర్వాత ఎదుటివారి యొక్క కంటిలో ఉన్న నలుసు వెతికితే క్లియర్గా కనపడుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరికనే చెప్పలేదని వేళను చూసి అనిపించింది నాకు. ఏంటంటే అసలు అందుకే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు కనుక, సర్వాంతర్యామి సర్వం ఎరిగిన వాడు కనుక, మానవ హృదయాలు, మానవ తలంపులు, మానవ యొక్క పద్ధతులు ఆయనకు ముందే తెలుసు కనుకే ఈ మాటను వ్రాయించాడేమో అని అనిపిస్తుంది వేళను చూస్తే. ఎవరనుకున్నారు వాళ్ళు? క్రీస్తు వ్యతిరేకులు, క్రైస్తవులు అంటే గిట్టినవారు, పాస్టర్లు అంటే దైవసేవకులు అంటే గిట్టినవారు, ఇలా ఈ క్రీస్తు అనుసరించే విధానం అంటే నచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మొన్న ఒక సహోదరి గారు సాక్ష్యం చెప్పారు. ఆవిడ, నా భర్త మారుమనసు పొందాడు, నా భర్త ఒకప్పుడు పచ్చి తాగుమోతు, పచ్చి తిరుగుమోతు, మరి ఇలా పేకాట ప్రతి అలవాటుకి లోనైన నా భర్త ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మేము అనుసరించామో ఆ సమయంలో దేవుడు నా భర్తను మార్చి మా కుటుంబం ఇప్పుడు ఎంతో బాగుందని ఆమె సాక్ష్యం ఇస్తే, ఆ సాక్ష్యం కొంతమంది బుద్ధిహీనులు తీసుకుని ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా, మీ ఆయన మారిపోయాడా? మీ ఆయన తాగుడు మానేశాడా? అయ్యయ్యో, మీ ఆయన మారిపోయాడమ్మా. బైబిల్ గ్రంథం అంతా వ్యభిచారము, ద్రాక్షారసము కదా ఉంటుంది. అయినా మీ యేసుక్రీస్తు వారే పచ్చి తాగుమోతు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, దీన్ని అందుకే వచనం చెప్పాను కదా. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయనకు సాటి ఎవరు లేరని ప్రతి లేఖనము కూడా ఘోషిస్తూ ఉన్నది. అలాగే చరిత్ర కూడా ఘోషిస్తూ ఉన్నది. ఆయన గురించి చరిత్ర ఆధారముగా మరి రుజువులు ఉన్నాయి. ఆయన పుట్టి పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి, మరణించి తిరిగి లేచి మరలా పరలోక రాజ్యము ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాడని, మానవాళి కొరకు తను ఎంతో త్యాగం చేశాడని చరిత్రకారులందరూ కూడా తెలియచేశాడు. ఆయన శకపురుషుడు, చరిత్రలోనే ఆయన అతి పరిశుద్ధుడైన దైవం. హల్లెలూయా. అలాంటి యొక్క గొప్ప మరి దేవుణ్ణి పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడతారా మీరు? అసలు నేను క్రీస్తు వ్యతిరేకులకు చెప్తున్నాను, మతోన్మాదులకి, అందరూ హైందవ సహోదరులు అందరికి కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు చాలా స్నేహితులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కాదు ఈ వీడియో. మత్తు మరి తలకెక్కి ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని దూషిస్తూ హేళనకరంగా మాట్లాడుతున్న వాళ్ళకే ఈ వీడియో. అది గమనించాలి. ఏంటమ్మా, ఇప్పుడు ఎదుటివారి కంటిలో నలుసు నీకు కనపడాలంటే నీ కంటిలో ఉన్న దూలం తీయాలి కదా, నువ్వు తీయవు. మీ కంటిలో ఎన్ని దూలాలు ఉన్నాయో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఏంటా? యేసుక్రీస్తు ప్రభుల వారు పచ్చి తాగుమోతా? బైబిల్ గ్రంథం అంతా ద్రాక్షారసమేనా? సరే, మీ యొక్క ఎంత బుద్ధిహీనతగా మాట్లాడి, ఎంతగా ద్వేషించి, ఎంతగా అవమానిస్తున్నారో, ఒకప్పటికి దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజు మీరు లెక్క చెప్పుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు, పాపిని రక్షించి పరమకు చేర్చడానికి ఆయన వచ్చాడే తప్ప ఇలాంటి తెక్క వేసలేయడానికి రాలేదు. చూడండి, మీ యొక్క దూలం ఎంత ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎవరు? ఏంటి దూలం ఏంటి? ఇంకా చూపించినా చూడండి, ఒకసారి చదువుతాను. ఒకసారి చదివి వినిపిస్తే మీకు కనబడుతుంది. మీ దూలాలు, మీ కంట్లో ఉన్న దూలాలు చెప్తున్నాను, మీ కంట్లో ఉన్న దూలాలు చెప్తున్నాను. ఓకే, హల్లెలూయా. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 52వ సర్గ చూడండి. మీ దూలాలు చెప్తున్నాను, మీ దూలాలను చూపిస్తున్నాను. మిస్ అవ్వకండి, చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. వాల్మీకి రామాయణము అయోధ్యకాండ 52వ సర్గ
88, 89 శ్లోకాల్లో తాత్పర్యం. ఓ గంగాదేవి, నిన్ను నమస్కరించి స్తుతించుచున్నాను. రాముడు సుఖముగా తిరిగి వచ్చి రాజ్యమును పొందిన పిమ్మట నీ సంతోషముకై బ్రాహ్మణులకు లక్షల కొలది గోవులను, వస్త్రములను, మంచి అన్నపానం ఇచ్చేదను. వనవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట నేను నియమవంతురాలునై నీకు 1000 కుండల మధ్యమును. అయ్య బాబోయ్, ఏంటి ఈ యొక్క దూలాలేంటి? 1000 కుండల మధ్యమ మాంసాహారమును కూడా నీకు సమర్పించేదని. ఎవరు తాగుమతులు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారా, దేవీ దేవతలా, మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళ? ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇక్కడ సీతారాముల మాంసం మద్యపానమును దేవతల నైవేద్యం పెడుతుంది అంటే సీతారాముల మాంసం తినకుండా మద్యము త్రాగకుండా ఉంటారా? మీలో చాలామంది రాముల వారు మాంసం తిన్నారనేసి, తర్వాత మద్యపానం తాగాడని శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇప్పుడు చూపించాను కదండి. వాల్మీకి రామాయణం మీరు చదువుకోండి. వాల్మీకి రామాయణం 5 52 మరలా 102 శ్లోకం కూడా. ఆకలితో ఉన్న ఆ రామలక్ష్మణులు ఆ అడవిలో పంది, జింక, దుప్పి, నల్ల చారల, దుప్పి ఈ 4 జంతువులను చంపి వాటి మాంసమును తీసుకుని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు క్రిందకు చేరి వారంట మరి చక్కని రీతిలో పంచుకున్నారంట. చంపి ఎందుకు చంపుతారు? తింటాకే కదా. ఎందుకు చంపుతారు జంతువుల్ని? మాంసాహారి ఎవరు? మద్యపాని ఎవరు? ఒక్కసారైనా ఆలోచించాల్సిన లేదా? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రపంచానికి ఆయన త్యాగము లేకపోతే ఆయన మరణము నశించిపోతున్న ప్రతి ఆత్మలకి కూడా ఆయన ఒక రక్షణ కవచం. అలాంటి దేవుని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడతారా? మీ ఎన్నున్నాయి తెలుసా దూలాలు చూపించాలంటే కనుక? ఎన్నో మాటలు. ఎందుకంటే హైందవ సహోదరులు చాలామంది నా స్నేహితులు ఉన్నారు కాబట్టి గుమ్మును మాట్లాడలేకపోతున్నాం. కానీ లేకపోతే ఎన్ని ఉన్నాయో. మీరేమో మీ గ్రంథాలు చదవరాయే. మీ గ్రంథాలు పూర్తిగా చదివితే అందులో ఏమున్నాయో అప్పుడు తెలుసుకుని మౌనం అయిపోతారు. ఇక ఎదటి వాళ్ళని అనరు. ఏ పాపము ఎరుగని ఆ యొక్క పరిశుద్ధుణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకప్పటికి మీరు దేవునికి లెక్కప్పు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది గమనించాలి. క్రీస్తు వ్యతిరేకులను చెప్తున్నాను నేను. ఎవరు తాగారు? ఎవరు తిన్నారు? గమనించాలి. మీకు మీరుగా చూసుకుంటే తెలుస్తుంది. మీరేమో చూడరాయ్యా, మీరేమో గ్రంథాలు చదవరాయ్యా. బైబిల్ గ్రంథం పట్టుకుని బైబిల్ గ్రంథంలో అది ఉంది ఇది ఉంది అని ఎత్తి చూపిస్తూ ఉంటారు. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. జాగ్రత్త సుమా. మీరు ఏముందో చూసుకోండి ముందు, అప్పుడు మాట్లాడదురు కానీ.